డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 12వ తారీఖు 3వ నెల 2025 12th March 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లేక ఒక రిక్వెస్ట్, అది మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బ్రేక్ అని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వద్దాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఈరోజు వదిలేటప్పుడు దక్షిణ దిక్కు నుంచి మాత్రమే వదలండి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక నక్షత్రం జరుగుతుంది, అదే మఖా నక్షత్రం. ఇక ఈ మఖా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చ కాక అనేది డాగ మీద పిచ్చుకోనే కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగళ మీద నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. డాగ్ అనేది నెమల మీద గెలుస్తుంది. మైలా నెమల అనేది పసిమిగాల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది, అదే మఖా నక్షత్రం. ఇక ఈ నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను అడిగే ఒకే ఒక రిక్వెస్ట్, అదేంటంటే ఇది మన కొత్త ఛానల్, ఇది మ్యాక్సిమం అందరికీ తెలీదు. కాబట్టి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మ్యాక్సిమం అందరికీ షేర్ చేస్తే కనుక నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత జాముల విషయంలోకి వెళ్తే ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట పెట్టుకోవాలంటే ఇది మనం ఇప్పుడు చెప్తాం కదా, ఈ జాముల ప్రకారమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం గెలిచేటప్పటికి కోడి మైల అనేది బాగా ఇక్కడ ఉపయోగపడే రంగు అనమాట. వాటి తర్వాత కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల బ్రాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లబొట్ల స్థిత్వాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ రోడ్డు వచ్చేటప్పటికి శుద్ధ డాగలు, గట్టి కాకి డాగలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమగల కాకులు, ఇలాంటి రంగుల మీద పెట్టుకోవాలన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి మనం ఓన్లీ కోడి మైలాలను పెట్టుకుంటేనే మనకి మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కాకి డాగలు, ఇక్కడ కాకి డాగలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం ముసుగు లేదా జోలికి గట్టి కాకి డాగలు కనుక ముసుగు పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కాకి డాగల తర్వాత చూపులు గెలిచేటప్పటికి గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మాకు ఇక్కడ కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, నెమల పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఎర్ర పశ్చిమకాల నెమళ్ళు, లేదంటే ఎర్ర పశ్చిమకాల నెమల పింగళాలు. ఎర్ర పశ్చిమకాల నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు. ఎర్ర పశ్చిమకాల నెమల పింగళాలని మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి.
ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పిసికిబోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనం ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను పెట్టకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర మైలాలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట, ఎర్ర మైలాలు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి ఎర్ర మైలాలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత ఎర్ర మైలాల తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఓడిపోయినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు, ఈ 2 రంగులు బాగా ఉపయోగపడతాయి. కోడి కాకులు బాగా ఉపయోగపడతాయి వాటి టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడి కాకిని కనుక ఉపయోగించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత శుద్ధ నెమలను కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6:30 నుంచి 8:30 వరకు. 6:30 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగులకి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కోడి పింగళాలు మాత్రమే పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు. ఓడిపోయిన వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, మిరపపండు డేగలు, ఈ రంగులన్నీ ఓడిపోతాయి టైమ్స్లో. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. నైట్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి డేగలు, ఇక్కడ గట్టి కాకి డేగలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట, అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలో కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు.
11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచినప్పటికీ నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. అలాగే ఇక నెమల పింగళాల తర్వాత చూపులు గెలిచేటప్పటికి గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమిగల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా తెలుపు గల డేగలు. ఈ రంగులన్నీ ఓడిపోతాయి.